అమ్మా మొత్తానికి వచ్చేసాను విజయవాడ సఖీ హెరిటేజ్ కి. ఇందుకే విజయవాడ ఎందుకు వచ్చానంటే మా చుట్టాలది గెట్ టుగెదర్ ఉందన్నమాట. సో సరదాగా అందరూ కలిసినట్టు ఉంటుంది. అలానే కమింగ్ వచ్చే మా షూట్స్ కి సంబంధించి కావచ్చు, పెళ్లిళ్ళకి అటెండ్ అవ్వడానికి కావచ్చు, ఆ తర్వాత ఇళ్లలో ఫెస్టివల్స్ ఉన్నాయి, అవే వాటితోటి షూటింగ్స్, ఇంట్లో కట్టుకోవడానికి శారీస్. అబ్బా నిజం చెప్పాలంటే మా లిస్ట్ చాలా పెద్దది ఉంటుందండి. మరి అందుకనే విజయవాడలో వస్తే షాపింగ్ చేయకుండా ఎలా వెళ్తాం? అమ్మవారి దర్శనం, ఖచ్చితంగా షాపింగ్, రెండు పనులు పూర్తి చేసుకునే వెళ్ళాలి కదా. అయితే ఇక్కడ అడిగితే అన్నారు మా వాళ్ళందరూ కూడా, సఖీ హెరిటేజ్ లో నువ్వు కోరుకునే మంచి మంచి చీరలు దొరుకుతాయి, పైగా అందరి బడ్జెట్ లోని కూడా అవైలబుల్ గా ఉంటాయన్నారు. మనం ఆగుతామా? ఎక్కడ ఆగుతాం? అందుకనే వాళ్ళందరినీ పెట్టి, సరే నేను వెంటనే ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తా అన్నాను. వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, మన గురించి తెలుసు కదా, ఇలా వెళ్ళి అలా అంటే ఫుల్ డే పట్టేస్తుందని. ఎందుకంటే ఒక్కసారి మనం వచ్చిన తర్వాత ప్రతిదీ ఆచి తూచి క్షుణ్ణంగా పరిశీలించి మరీ తీసుకోవాలి కదండి. కాంప్లిమెంట్స్ అందుకోవాలంటే మరి ఆ మాత్రం కష్టం తప్పదు కదా. అయినా మనం ఆడవాళ్ళకి కష్టం విలువ చాలా ఈజీగా అలా అలా దాటేస్తాం చీరల విషయంలో, అంతే కదా. మీతో మాటల్లో పడి నేను అసలు కవర్ చేయట్లేదండి చీరలన్నీ. కలర్స్ భలే ఉన్నాయే. వావ్, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. సో ఇక్కడ నేను కాకుండా నాతో పాటు ఎవరైనా ఉంటే ఆయన ద్వారా మనం స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది. అన్ని కవర్ చేసేద్దాం. హాయ్ అండి. సో సఖీ హెరిటేజ్ అని చాలా బాగా చెప్తున్నారు బయట. మరి ప్రతి ఒక్కరి టేస్ట్ కి తగ్గట్టు ఇక్కడ దొరికేస్తాయి అంటున్నారు. ముఖ్యంగా ఫ్యాన్సీ శారీస్ లో చాలా వెరైటీస్ ఉంటాయి, పట్టు శారీస్ లో స్పెషల్ యూనిక్ డిజైన్స్ ఉంటాయి అంటున్నారు. మరి అవన్నీ నువ్వు చూడాలనుకుంటున్నానండి. సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలంటారు? ఫ్యాన్సీ నుంచే. ఓకే, సో ఈ రోజు అంతా మీరు నాతోటే ఉంటారు, ఓకేనా? సో మీ పేరేంటో తెలుసుకోవాలి, మన ఫ్రెండ్స్ అయిపోవాలి ముందే. మస్తాన్ గారు. ఓకే మస్తాన్ గారు, కూర్చొని అయితే నేను కూర్చోండి ఆరాంసే చక్కగా చూద్దాం. మస్తాన్ గారు, మరి స్పెషల్ శారీస్ అన్ని బడ్జెట్ లోనే, అంటే స్టార్టింగ్ ఏ బడ్జెట్ లో ఉన్నాయి, ఎంత వరకు మన దగ్గర బడ్జెట్ లో ఉన్నాయి, అవన్నీ కూడా చూపిస్తారా? మరి చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఏ శారీ ప్యాటర్న్స్ తో స్టార్ట్ చేస్తున్నాం మనం వచ్చేటప్పటికి పైతానీ స్టైల్, టిష్యూ పైతానీ లైన్, అలాగే కలంకారీ ప్రింట్స్, ఆర్గెంజాలు, రెడీమేడ్ బ్లౌజ్ శారీస్, అన్ని రకాలు మీకు చూపిస్తాను. ఓకే అండి, స్టార్ట్ చేయండి. అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి, ఏవి కన్ఫ్యూజ్ అవ్వద్దు, అన్ని చూసేద్దాం మనం. లెట్స్ స్టార్ట్. ఇవేంటండి? ఇవి పైతానీ కదా? ఇది పైతానీ స్టైల్ అండి, టిష్యూ అన్నమాట. టిష్యూ మీద మీకు పైతానీ డిజైన్స్ వస్తాయి. మునియా బార్డర్ డిజైన్, శారీ మొత్తం ఆల్ ఓవర్ ఇదంతా వీవ్ వర్క్ అండి అంతా ఇది. ఓకే, యాక్చువల్ గా ఏంటంటే మనం ఫ్యాన్సీ శారీస్ లో చూసినట్లయితే ఒక ప్రింట్ అన్నది ఎక్కువ కనిపిస్తుంటుంది, కాకపోతే వీవింగ్ తోటి వచ్చింది వర్క్ అన్నమాట. ఇదిగో మొత్తం వీవింగ్ ఇలా వస్తుంది అన్నమాట. ప్లస్ అండ్ ఫాలింగ్, ఇది స్టిఫ్ గా ఉండదు, ఫాలింగ్ ఫ్యాబ్రిక్. ఇది దాంట్లో కూడా ఇదే ప్రిఫర్ చేస్తున్నారండి, ఫాలింగ్ కావాలి. ఇదిగో దాంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి. కలర్స్ కూడా వచ్చాయి, డిజైన్స్ మారాయి, కలర్స్ కూడా చేంజ్ అయ్యాయి. ఎందుకంటే మీకు కలర్ చార్ట్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, అంత పేస్టల్ కలర్స్ వస్తాయి మీకు. ఓకే, ఇది ఒక డిజైన్ చూసారు కదా? అవును, ఇది ఒక డిజైన్. అలా మీకు ఇలా బార్డర్స్ లో కూడా ఇలా మునియా డిజైన్ కూడా వస్తుంది. అంటే రెగ్యులర్ కలర్స్ కావండి, ఇవి డిఫరెంట్ కలర్స్. నిజంగా ఇవన్నీ కూడా చాలా స్పెషల్. లావెండర్ చూసాను, దాని పైన ఆరెంజ్ వచ్చింది, ఇది కాస్త సీ బ్లూ కలర్ లో. మనం ఈ కలర్ కూడా చూడండి, వైన్ కలర్, చాలా బాగుంది. పైతానీ స్టైల్లో టిష్యూ అంటే వావ్, డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. ప్లస్ ఏంటంటే అంతా వీవ్ లాక్, కొన్ని పట్టేయడం గానీ, అవును, మెయిన్ బ్యాంగిల్ టెస్ట్ చేయాలి, అలాంటివి కూడా పట్టకుండా ఉంటాయండి. ఇవన్నీ డిఫరెంట్, ఇప్పుడు ప్రెసెంట్ ఇవంతా లేటెస్ట్ మోడల్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, దాంట్లో ఇదిగోండి ఇలా కలర్స్, ఇలా ప్యాటర్న్స్, డిఫరెంట్ డిఫరెంట్ నైస్. సో అంటే ఈ ప్యాటర్న్ లో మనకి ఎన్ని కలర్స్ వచ్చాయంటారు? 6 కలర్స్ వస్తాయండి, 5 to 6 కలర్స్ వస్తాయి. నైస్. 5 to 6 కలర్స్ లో కూడా మీకు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది. 5 డిజైన్ ఒకేలా ఉండవు. ఓకే, 5 సారీస్ వేస్తే 5 రకాలుగా ఉంటాయి. నిజం, ఇవి చిన్న పువ్వులతో వచ్చాయి, కొంచెం పెద్ద హ్యూజ్ డిజైన్స్ వచ్చాయి. అందరికి సెట్ అవ్వాలి. నైస్ అండి, ఇష్టపడతారు కొంతమంది, చిన్న ఫ్లవర్స్ ఇష్టపడతారు. సో లేటెస్ట్ వెరైటీస్ అన్నమాట ఇవి. ఇప్పుడు మనం పైతానీ టిష్యూ ప్యాటర్న్ లో చూస్తున్నాము. ఇందులో 6 కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి. సో మనం కావాలంటే ట్రై చేయాలనుకుంటే షోల్డర్ వేసుకోవచ్చు కదా అండి? నచ్చిన కలర్ వేసుకోవచ్చు, చూడండి, ఇది చూసుకో. అది చూద్దాం. చక్కగా పర్పుల్ కలర్ వచ్చింది కాబట్టి బాగుంటుంది. మామూలుగానే టిష్యూ శారీస్ చాలా సూపర్ గా ఉంటాయి, ఇంకా ఫాలింగ్ టిష్యూ అయితే మాత్రం ఇదిగో ఇంత అందంగా అనిపిస్తాయి. ఇంకా పైన పైతానీ అంటే మాత్రం వావ్, చెప్పేదే ఉందండి. ఖచ్చితంగా కావాలనిపించే అందమైన కలర్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మొత్తం పర్పులిష్ టిష్యూ కాంబినేషన్ అన్నమాట. ఇది ఫాలింగ్ మెటీరియల్ అండ్ మొత్తం మీనాకారి తోటి ఫ్లోరల్ జాల్ వచ్చింది అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా బాగుంది. అండ్ దీంతో పాటు పైతానీ స్టైల్లో వచ్చిన బుటాస్ మనం ఇక్కడ చూస్తున్నాము. సో బ్యూటిఫుల్ గా ఉంది కదా, కలర్ఫుల్ గా ఇచ్చారు. అండ్ పళ్ళు చూద్దాం. పళ్ళు అంతా కూడా ఇలాగా చిన్న చిన్నగా మనకి క్రాస్ చెక్స్ డిజైన్ తోటి వచ్చిన బుటాస్, ఇంకా పర్పుల్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ పీస్.
ఇందులో అయితే షేడ్స్ చాలా బాగా వచ్చాయి. మీకు నచ్చిన షేడ్ ని మీరు పిక్ చేసుకోండి. మరి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన సఖీ స్టోర్స్ కి విజిట్ అయిపోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేటప్పటికి డోలా అండి. ఇది లైట్ వెయిట్ లో ఉంటుంది. అసలు మీరు పట్టుకోండి, చాలా వెయిట్ లెస్. అబ్బా ఎంత హాయిగా ఉంటుందో. పైగా సమ్మర్ లో ఇలాంటివి కావాలండి. ఏ ఫంక్షన్స్ వచ్చినా పొద్దున కడితే సాయంత్రం దాకా తీయాలనిపించదు, అనిపించదు. దాంట్లోనే ఇలా ప్రింట్స్ వస్తాయి. ఓకే, సో ఈ డోలా సిల్క్ అన్నది నిజంగా ఎంత సాఫ్ట్. ఇది ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి. చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్. రెగ్యులర్ డోలాకి డోలా అంటే మా జనరల్ గా ఏంటంటే డోలా అనేటప్పుడు అందరు డోలా అని అంటారు. ఇది ఫ్యాబ్రిక్ స్మూత్ గా వస్తుంది. ఇది కొన్ని డోలాలు వచ్చేటప్పుడు అంటే బరగ్గాను మందంగా ఉంటాయి. ఇది అలా ఉండదు, ఫాలింగ్. ఇది అలాగే ఎన్ని పిచ్వాయ్ ప్రింట్స్, కలంకారీ ప్రింట్స్ అలా వస్తాయి మీకు. బార్డర్ డిఫరెంట్ స్టైల్. ఇది ప్యూర్ అండి. ఇది ప్యూర్ కి మేము ఇమిటేషన్ లో తీసుకున్నాం అన్నమాట. ఓకే ఓకే, ఈ ప్యూర్ డిజైన్స్ ఇవన్నీ. ఈ డిజైన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే అబౌవ్ 15,000 అలా వస్తాయి. ఓకే, కాన్సెప్ట్ ఇది తక్కువలో మీడియం కాన్సెప్ట్ ఇవి అన్నమాట. ఇవి ఎంత ప్రైస్ లో ఉంటాయి అంటారు? ఇవన్నీ 3 to 4 అలా వస్తాయి. నైస్. ఓకే, ఇందులో కూడా మనకి కలర్స్. ఇది ఏమంటారండి దీన్ని? ప్రింట్ స్టోరీ డిజైన్ అండి. ఇదంతా స్టోరీ డిజైన్. ఓకే, నైస్. ఇది కలంకారీ డిజైన్, స్టోరీ డిజైన్. అరే డిఫరెంట్ స్టైల్స్ లో వచ్చాయి. అబ్బాయి చాలా ట్రెడిషనల్ అనిపిస్తుందండి. ఇది చాలా బాగుంటుంది. ఇది వావ్ సూపర్. కడితే గనక ఇలాంటివే కట్టాలి. హాయిగా మీకు ఎలా యూజ్ చేసుకున్నా ఏమో. నిజంగా రఫ్ అండ్ టఫ్ ఇగో ఎలా కావాలంటే అలాగా రోజంతా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. దాంట్లో ఇలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి. చెప్పండి, ఇది తీసి అలా పక్కన పెట్టేసేయండి. డోలా క్రేప్ శారీస్ లో ఆ డిజైన్స్ చూస్తే గానక మతిపోవాల్సిందే. అంత బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి. ఏం తీసుకోవాలో పెద్ద కన్ఫ్యూజన్ లో పడేసే కలెక్షన్ అనే చెప్పాలండి. ఇది చూడండి ఎంత బాగుందో. ఒక మల్టీ కలర్ లుక్ వచ్చింది. ఆ డోలా క్రేప్ ఫ్యాబ్రిక్ అంటేనే ఆ పేరులోనే ఉంది మనకి ఆ ఫాలింగ్, ఆ చక్కటి ఫ్లోయీ ఫ్యాబ్రిక్ అన్నది. అండ్ అలానే దీనిపైన వచ్చిన డిజైన్ చూద్దాం. జరీ లైన్స్ వచ్చాయి, దాంతో పాటుగా పిచ్ వై ప్రింట్స్ వచ్చాయి. ఒక స్టోరీ టెల్లింగ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. మొత్తం డిజైన్స్ ప్రింట్స్ లో కూడా బార్డర్స్ అంతా కూడా ఏంటంటే మనకి పర్పుల్ కలర్ లో గ్యాప్ బార్డర్స్, జరీ డిజైన్ తోటి వచ్చింది. చాలా బాగుందండి శారీ. అండ్ పళ్ళు దగ్గర అంతా కూడా ఇలా చూస్తున్నారా స్ట్రైప్స్ లాగా ఇక్కడ కనిపిస్తుంది. జరీ లైన్స్ తోటి చిన్న ట్యాజిల్స్ తోటి వచ్చింది. బ్లౌజ్ చూద్దామండి ఎలా ఇచ్చారో. బ్లౌజ్ వచ్చి పర్పుల్ బుటాస్ తోటి వచ్చింది అనమాట. ఇలా జరీ బుటాస్ తోటి వచ్చింది. చాలా బాగుంది. యాక్చువల్గా ఇలా చూస్తుంటే ఎంత బాగుందంటే, ఎలా ఉందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మరి ఈ శారీకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. డైరెక్ట్ గా వచ్చి ఇలాంటి అందమైన డిజైన్స్ ని కల్లారా చూడాలి అనుకున్నట్లయితే సఖీ హెరిటేజ్ విజయవాడ స్టోర్ కి విజిట్ అవ్వండి. అండ్ దాంతో పాటుగా వీళ్ళకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టోర్స్ ఉన్నాయి. ఒకదాని మించి ఒకటి వస్తూ ఉన్నాయి కదా. ఇవి కూడా చూడండి, ప్రింట్స్ దేనికి దానికి అన్నమాట. దీంట్లో కూడా ఒక 10 to 15 డిజైన్స్ వస్తాయి. ఇది విలేజ్ థీమ్ కదండి మొత్తం. ఎంత బాగుందో. మొత్తం విలేజ్ థీమ్ తీసుకున్నాను. నైస్ అండి. కలర్ కూడా చాలా డిఫరెంట్ టీల్ బ్లూ అండ్ లైట్ షేడ్స్ ఇలా వచ్చిందన్నమాట. బ్లౌజ్ కి వచ్చేటప్పుడు ఇలా బుట్టి స్టైల్ ఇచ్చేస్తాం. ఓహో, జరీతో వచ్చిన బుట్టీస్ వచ్చాయి. ఇవ్వండి బావి. నైస్. మెయిన్ డోలా సిల్క్ అనగానే నేను షాక్ అయ్యాను మీరు చూపించిన సారీ. డోలా సిల్క్ అంటారు కానీ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. డోలాలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇది డిఫరెంట్. కానీ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ డోలాలో. పెడదామా? ఇంకా నచ్చినాయి మీకు? ఇంకా పింక్ కూడా బాగుంది. ప్రతిసారి పింక్ ఏనా అంటున్నారని చెప్పేసి. ఈ కలర్ అయితే డిఫరెంట్ అండి. ఇది డిఫరెంట్ ఉంది. అవును, గ్రే రెగ్యులర్ గా ఉండే కలర్ కాదు. అవునవును, ఎవరి దగ్గర ఉండదు కలర్, తక్కువ. వావ్, చాలా బాగుంది. క్రేప్ శారీస్ అంటే మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అండి. ఆ ఫ్లోయీ మెటీరియల్ తోటి ఎంత ఈజీగా డే అంతా క్యారీ చేసుకోవచ్చో కదా. సో అలాంటివి అందమైన డిజైన్స్ మనం సఖీ హెరిటేజ్ లో చూస్తున్నాం అనమాట. ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ పైన మొత్తం ప్రింటెడ్ అండ్ జరీ కాంబినేషన్ తోటి వచ్చింది. అండ్ ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్. అస్సలు మిస్ అవ్వద్దు. చూడంగానే వెంటనే సొంతం చేసేసుకోవాలనిపించేస్తుంది కదా. నాది అదే పరిస్థితి. అండ్ ఇక్కడ చూడండి మొత్తం అంతా కూడా పిచ్ వై ప్రింట్ అండ్ కలంకారీ ప్రింట్ కాంబినేషన్ తోటి వచ్చింది. భలే కలర్ఫుల్ గా ఇచ్చారు. అండ్ దీంతో పాటు జరీ అన్నమాట. ఇక్కడ సెల్ఫ్ డిజైన్ లో కూడా మనం చూస్తున్నామండి. చక్కటి బ్యూటిఫుల్ ఇమేజెస్ ఇచ్చారు. అండ్ దీనిపైన అంతా కూడా జరీ బుటాస్ తోటి వచ్చింది అనమాట. అండ్ దీని పళ్ళు చూద్దాం. పళ్ళు అంతా కూడా అందమైన డిజైన్ జరీ లైన్స్ తోటి ఇచ్చారనమాట మొత్తం పళ్ళుకి. అండ్ దీనికి బ్లౌజ్ ఇలాగా టీల్ బ్లూ పైన చిన్నగా మనకి జరీ ఫ్లోరల్ బుటాస్ వచ్చాయి. చాలా అందంగా ఉందండి. క్రేప్ ఫ్యాబ్రిక్, జరీ, డిజిటల్ ప్రింట్ ఇవన్నీ కలగలిసి బా
దీనికి మార్క్స్ వేయాలంటే 10/10 ఈజీగా వేసేయచ్చు, అంత అందంగా ఉంది. మరి ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్ కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టోర్స్ కి విజిట్ అయిపోండి. ఇంకా ఏమేమి వచ్చేయండి లేటెస్ట్ గా ఇప్పుడు మార్కెట్ లోకి ఇప్పుడిప్పుడే ఏమేమి వచ్చాయన్నది నేను చూడాలనుకుంటున్నా. ఒక్కొక్క ఐటమ్ చూపిస్తాను మీకు. ఇది ఆర్గెంజా, ఫాలింగ్ ఆర్గెంజా అంటారు. ఆర్గాన్జాలో ఫాలింగ్ అంటే స్టిఫ్ గా ఉండేది మెటీరియల్ వేరు. అవునవును. ఇది వచ్చేటప్పుడు ఫాలింగ్, ఫుల్ ఫాలింగ్, డిజిటల్ ప్రింట్. అదే ఇది కూడా చాలా లైట్ వెయిట్ వస్తాయండి, వెయిట్ ఉంటుంది మీకు. మామూలుగానే ఆర్గాన్జా మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది, కానీ కట్టుకున్నప్పుడు స్టిఫ్ గా ఉండి దాన్ని క్యారీ చేయడం ఇబ్బందిగా అనిపించి నాకు ఆర్గాన్జా జోలికి వెళ్ళేదాన్ని కాదు నేను. ఇది డిఫరెంట్ అండి. ఇది ఆర్గాన్జాలో కూడా చాలా ఫాలింగ్ వస్తుంది, ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. వీటిలో కూడా డిఫరెంట్ డిజైన్స్ అండి, డిజిటల్ ప్రింట్స్ లోనే. కలర్స్ కూడా చాలా బాగుంటాయండి, రెగ్యులర్ కలర్స్ కాకుండా పేస్టల్ కలర్స్ వస్తాయి. బాగా వచ్చింది ఇది కూడా. జరీ ఒకటి, ఇదంతా జరీ కూడా నక్కీ జరీ అంటారండి. అంటే గోల్డ్ కాదు, సిల్వర్ కాదు, ఇప్పుడు కొత్తగా వస్తుంది జరీ. అది చాలా బాగుంది. ఇది ఇంకా లైట్ ఉంటుంది అనుకుంటా, చాలా లైట్ వెయిట్ అండి. ఇలా డార్క్ కలర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే ఫాలింగ్ ఆర్గాన్జాలో డిజిటల్ ప్రింట్స్. ఇప్పుడు ప్రెసెంట్ అంటే ట్రెండ్ అంతా ఇదండి, ఇలా బాడీలో చెక్స్, ప్రింట్స్. సో ఆర్గాన్జాలో స్టిఫ్ గా కనిపిస్తాం అని అనుకుంటూ ఉంటాం కదా అండి, ఈ ఫాలింగ్ ఆర్గాన్జా వచ్చిన తర్వాత ఆర్గాన్జా లైట్ వెయిట్ కట్టామన్న ఫీల్ మనకు ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఇది ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదండి, ఎవరైనా కట్టొచ్చు. ఈ ఏజే కట్టాలి, మనమే కట్టుకోలేము అనేది కాదు, ఎవరైనా కట్టొచ్చు అండి. ముందు లైట్ వెయిట్ ఉంటుంది కదా, ఈ ఫ్యాబ్రిక్ అంతా డిఫరెంట్ అండి. వీటిలో మీకు ఏది నచ్చింది? వీటిలో చూస్తే ఇది బాగుందండి, కడదాం. ఫాలింగ్ ఆర్గాన్జాలో డిజిటల్ ప్రింట్ లో ఇప్పుడు మనం శారీని చూస్తున్నామండి. భలే వచ్చే తెలుసా కలర్స్ అన్ని కూడా. అండ్ ఇందులో నేను చూస్ చేసుకున్న కలర్ అయితే ఇది అన్నమాట. సో లైట్ బ్రౌన్ షేడ్ తోటి కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ తోటి శారీ అంతా కూడా అందమైన డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ తోటి వచ్చింది. అండ్ దీనికి జరీ బార్డర్స్ వచ్చాయన్నమాట డార్క్ షేడ్ లోని. అండ్ దీనికి పళ్ళు చూద్దాం. పళ్ళు అంతా కూడా జరీ లైన్స్. వావ్, ఇక్కడ చూసారా బ్యూటిఫుల్ టాజిల్స్ కూడా వచ్చాయండి. అండ్ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చి సో ఇలాగా చిన్నగా జరీ బూటాస్ వచ్చాయన్నమాట. కలర్ కాంబినేషన్ అయితే చాలా అందంగా ఉంది, మంచి కలర్స్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇలాంటి అందమైన శారీస్ కోసం వచ్చేసేయండి సఖీ హెరిటేజ్ ఇన్ విజయవాడ. అలానే వీళ్ళ స్టోర్స్ మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి.